నమస్తే కడప వార్త. చింతకొమ్మిదిన్నె మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టును కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మంగళవారం పరిశీలించారు. బుగ్గవంక నుంచి ఎలాంటి విపత్తు సంభవించకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో నగరపాలక, నీటిపారుదల, రెవెన్యూ శాఖలు విస్తృత చర్యలు తీసుకుంటున్నాయి. 10,000 ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచారు. కూలడానికి సిద్ధంగా ఉన్న 101 భవనాలను గుర్తించి తొలగింపు చర్యలు చేపట్టారు. 20 పునరావాస కేంద్రాలను కలెక్టర్ సిద్ధం చేయడం జరిగింది. 2021లో వచ్చిన వరదలతో కడప వణికిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలు దాదాపు 3 రోజుల పాటు నీటిలో చిక్కుకుపోవడం జరిగింది. ఒకవేళ అదే పరిస్థితి కొనసాగితే ఎలాంటి ఇబ్బందులు పడవలసి వస్తుందో అని ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. జలాశయం వరద నీటితో నిండుకుండలా మారింది. పూర్తి సామర్థ్యం 0.5 టీఎంసీలుండగా గరిష్ట నిల్వ సామర్థ్యం 0.397 టీఎంసీలు. మంగళవారం సాయంత్రానికి 0.345 టీఎంసీలు నీరు చేరుకుంది. 300 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండటంతో బుగ్గవంకలోకి 290 క్యూసెక్కులను వదులుతున్నారు. కడప పట్టణంలో గతంలో నిర్మించిన బుగ్గవంకకు ఇరువైపులా కట్టిన రక్షణ గోడతో పరివాహక ప్రాంతాలకు కొంత ముప్పు తప్పిందనే చెప్పవచ్చు. వంతెన నిర్మాణానికి గుర్రాలగడ్డ వద్ద పెట్టిన గండి, అంబాభవాని గుడి వద్ద ఉన్న గండి వల్ల కొంచెం ప్రమాదం పొంచి ఉందని ప్రజలు అంటున్నారు. మురుగునీటి కుళాయిల నుండి గొట్టాల ద్వారా వరద నీరు కాలనీలలోకి ప్రవేశిస్తే ఆ వరద నీరు వలన ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.